హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊరిలో ఒక అద్భుతమైన అడవి ఉండేది. ఎత్తెత్తైన కొండలు, ఆ కొండల మీద నుంచి జలపాతాలు కారుతూ అడవంతా ఒక మాయల ప్రపంచంలా కనిపించేది. ప్రతి ఉదయం పక్షుల కిలకిల రావాలతో, మంచు దుమ్ములా ఎగిసే పొగమంచుతో ఆ ఊరు స్వర్గంలా ఉండేది. ఆ అడవికి కొద్ది దూరంలో ఒక చిన్న గిరిజన గ్రామం ఉండేది. మట్టి ఇళ్ళు, ఆకులతో చేసిన చిన్న చిన్న పైకప్పులు, మనసును హత్తుకునే నిశ్శబ్దం. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు సాధారణ జీవితం గడిపేవారు. ఆటబొమ్మలు, చెక్కతో చేసిన చిన్న చిన్న కళాకృతులు, అవి తయారు చేసి సైకిల్పై పట్టుకుని బజార్లకు వెళ్లి అమ్ముకునేవారు. కాని ఈ గ్రామం జీవితమంతా పువ్వుల పరిమళం మాత్రమే కాదు. రాత్రి అంధకారం దిగివస్తే ఆ గ్రామం మీద భయపు నీడ పడ్డట్లుండేది. ఎందుకంటే ప్రతి రాత్రి ఒక భయంకరమైన పులి అడవి నుంచి బయటికి వచ్చేది. ఎవరినైనా కరుచుకుని అడవిలోకి లాగిపోయేది, లేకుంటే వారి మేకల్ని, ఆవుల్ని చంపేసేది. గ్రామం మొత్తం భయంతో వణుకుతూ ప్రతి రాత్రి దేవుడి పేరు చెప్పించేది. ఫారెస్ట్ అధికారులు ఎన్నోసార్లు బోను పెట్టారు. అది తెలివిగా తప్పించుకునేది. ఒకసారి బోను దగ్గరకు వచ్చి దాన్ని గమనించి మళ్లీ అడవిలో కలిసిపోయింది. ఆ పులికి భయమే లేదు, బుద్ధి కూడా ఎక్కువ. ఆ గ్రామంలో సింబా అనే 25 ఏళ్ల యవ్వనస్తుడు ఉండేవాడు. బలం, ధైర్యం, నిర్ణయం అన్నీ కలిసినవాడు సింబా. తన గ్రామాన్ని కాపాడాలనే కోరికతో పులిని ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి గాలి నిశ్శబ్దంగా వీచుతున్నప్పుడు సింబా ఒక వల వేసే ప్లాన్ చేశాడు. చీకటిలో అడవిలోని ప్రతి శబ్దాన్నీ వింటూ అతను సరైన చోట వల అమర్చాడు. కొద్దిసేపటికి పులి మెల్లగా అక్కడికి వచ్చింది. వల దగ్గరకు వెళ్ళింది. కాని ఒక్కసారిగా వల చింపేసి సింహ వైపు దూసుకొచ్చింది. చీకటిలో పులి కళ్ల మెరుపు, సింహ గుండెదడ, అక్కడియే జీవం మరణం పోరాటం మొదలయ్యింది. సింహ వెనక్కి తగ్గలేదు. తన బలం మొత్తం పెట్టి పులితో తలపడ్డాడు. చివరికి సింహ తన బలంతో పులిని పడగొట్టాడు. అతను ఆ రాయిని ఎత్తుకొని తన చివరి శక్తి మొత్తం పెట్టి పులిని అదుపులోకి తెచ్చాడు. అతని ధైర్యం ఆ రాత్రి మొత్తం గ్రామాన్ని కాపాడింది. సింబ చేసిన సాహసంపై ఫారెస్ట్ అధికారులకు కూడా గర్వమే వచ్చింది. అతన్ని అభినందించి తమ టీంలో ఉద్యోగం ఇచ్చారు. అడవిని కాపాడే కొత్త రక్షకుడిగా సింబా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.